S-400 ట్రయంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతన వ్యవస్థలతో ఒకటిగా పేరుగాంచింది. ఈ వ్యవస్థ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంది. గత నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో S-400 విజయవంతంగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టింది. అయితే తాజాగా జూన్ 1న ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల సమయంలో రష్యాలో ఈ వ్యవస్థ వైఫల్యం చెందడం చర్చనీయాంశమైంది. S-400 వ్యవస్థ రష్యా రూపొందించిన అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను అడ్డుకోగలదు. ఇది 600 కిలోమీటర్ల దూరంలో 300 లక్ష్యాలను ట్రాక్ చేయగల 91N6E బిగ్ బర్డ్, 92N6E గ్రేవ్ స్టోన్ రాడార్లను కలిగి ఉంది. 40N6E, 9M96E2 వంటి క్షిపణులు దీని బలం. ఈ వ్యవస్థ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భారత్లో S-400 విజయం. 2025 మే 7, 8 తేదీలలో పాకిస్తాన్ భారత్పై 50కి పైగా డ్రోన్లు, క్షిపణులు, లోయిటరింగ్ మ్యునిషన్లతో దాడి చేసింది. శ్రీనగర్, పఠాన్కోట్, అమృత్సర్, భుజ్ వంటి 15 భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత వైమానిక దళం S-400 వ్యవస్థను ఉపయోగించి ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. విజయానికి కీలక కారణాలు సమగ్ర వ్యవస్థ ఏకీకరణ. భారత్ S-400ను ఒంటరిగా ఉపయోగించలేదు. ఇది ఆకాశ్, బరాక్ 8 DRDO యాంటీ డ్రోన్ వ్యవస్థలతో ఏకీకృతమై ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా ఈ వ్యవస్థలు సమన్వయంతో పనిచేశాయి, బహుముఖ రక్షణను అందించాయి. వ్యూహాత్మక మోహరింపు. S-400 స్క్వాడ్రన్లు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో వ్యూహాత్మకంగా మోహరించబడ్డాయి. కీలక సైనిక స్థావరాలు, నగరాలను కవర్ చేశాయి.